కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యత దక్కిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం పూర్తి చేసేలా కేంద్రం ప్రాధాన్యతనిచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలో రోడ్ల విస్తరణ, రైల్వే కారిడార్లు, పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించారని వివరించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. దేశ ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో సమర్పించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో భారతదేశాన్ని వికసిత్ భారత దిశగా తీసుకువెళ్లాలనేటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రవేశపెట్టబడింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఏదైతే అమరావతి అభివృద్ధికి దాదాపు 1200 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 3300 కోట్ల రూపాయలని బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో కూడా అనేక జాతీయ రహదారులకు ప్రాధాన్యతనిచ్చినటువంటి విషయం. పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు, అమృత్ భారత్ స్టేషన్ల పథకంతో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం, కొన్ని వేల కోట్లు. దేశంలో 7 ప్రధానమైనటువంటి నగరాలని సిటీ ఎకనామిక్స్ రీజియన్స్గా ప్రకటించడం జరిగింది. మన రాష్ట్రానికి చెందినటువంటి విశాఖపట్నం కూడా ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా 1000 కోట్ల రూపాయలని ఆయా సిటీలు, నగరాల యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. బడ్జెట్లో దాని తాలూకు కేటాయింపులు చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తారు. అదేవిధంగా డైరీ, పౌల్ట్రీ రంగాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఇచ్చారు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలకమైనటువంటి పాత్రని, బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదని సందర్భంగా మీ అందరికీ రాబోయేటువంటి రాష్ట్రంలో రోజుల్లో ఈ రాష్ట్రంలో కూడా టూరిజం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.